చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు ఎంత బాధపడుతున్నాడు జగన్. చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాట. కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన ముఖ్యమంత్రి గారిని నా నోటుకు వచ్చినట్టు తిడతారా అని చెప్పి అతనే బాధపడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఎవడో చెప్తారా నీతులు, ఎవడకి చెప్తారా క్రమశిక్షణ, ఎంతకాలం ఓర్చుకుంటారా జనం. వీళ్ళే బూతులు తిడతారు, అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరు మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానిస్తూ ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అతనే చెప్తున్నాడు తప్పలేదని. మనల్ని బూతులు తిడతారు, బూతులు తిట్టినప్పుడు టీవీలోనే అలా చూసిన వాళ్ళు అవునా లేదు దాడి చేస్తారు తప్పే ఉందని జగన్ చెప్తున్నాడు. మీకేరా నొప్పి, జగన్ గారే చెప్తున్నారు కదా. ఈవేళ పబ్లిక్ గా ఒక ఓరకొక రోడ్డు మీద వచ్చి మురుగుతా ఉంటే అధికారం లేనప్పుడు తిట్లు తిని, అధికారం ఉన్నప్పుడు తిట్లు తినడానికి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఏమన్నా ఎదవాలనుకున్నారట్రా. ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని. అక్కడ బోసిడీ కంటే అర్థం ఏంటి అప్పుడు దాకా ఎవరికి తెలియదు కాబట్టి ఈయన వచ్చి ఒక అర్థం చెప్పేశాడు, నన్నే తిట్టాడు అన్నాడు. తిట్టింది నితన్న కాదు ఎంతకని అర్థమైందండి. మరి ఇప్పుడు ఎవరు తిట్టించినట్టు, మా వాడు అధికారంలో లేకపోతే లంజా వర్గాన్ని కూడా తిట్టిస్తాం అవతలోని అని ఇప్పుడు ఎదో పని చేసిన ఎదో ఎవడో నాకు తెలియాలి. చెప్పండి ఇప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నీతులే కదా ఇవి. ఎవడో చెప్తారా నీతులు, ఎవడకి చెప్తారా క్రమశిక్షణ, ఎంతకాలం ఓర్చుకుంటారా జనం. ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దాని వల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఈ సందర్భానికి మాట్లాడినట్టే ఉంది. ఇదంతా చూడండి ఎంత చక్కగా చిలకలా చెప్తున్నాడు జగన్ అన్న. ఇదంతా ప్లాన్ ప్రకారం తిట్టడం, ఒక ముఖ్యమంత్రిని తిట్టడం అంటే వాళ్ళ అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టించడం, ఇలా తిట్టడం కరెక్టేనా? ముఖ్యమంత్రి గారి తల్లిని తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టడం వల్ల భావోద్వేగాలు రేగాలి, శాంతి భద్ర ఓడి అమ్మ సేమ్ సెట్ అయిపోయి సింక్ అయిపోయింది అంతే. ఏదమ్మా అంతేనా? కరెక్ట్ సెట్ అయింది కదా. మనం చెప్తేనేమో నీతులను ఎదుటోడు చెప్తే ఇంకోటినా, మనం చెప్తే సంవత్సరం ఎదుటోడు చెప్తే వ్యభిచారమా? ఎవడో చెప్తున్నారా నీతులు? రప్ప రప్ప నాకు కొడకల్లా.